Hi friends, welcome to Sri Tailorings and Tutorials, our designs, your fashions. Once again, welcome to free online tailoring classes. ఈరోజు వచ్చేసి నేను స్లీవ్స్లో రోజ్ ఫ్లవర్ స్లీవ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే ఎలా కటింగ్ చేసుకోవాలనేది సింపుల్ ట్రిక్స్తో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఆ మెజర్మెంట్ వచ్చేసి బేస్ చేసుకొని ఫస్ట్ మనం జనరల్ హ్యాండ్స్ని లెంత్ విడ్త్ తీసుకుని జనరల్ హ్యాండ్స్ని మనము ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో అదే విధంగా ఇలా పేపర్ కటింగ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అనమాట. చూడండి, ఇలా ఫుల్ హ్యాండ్ కటింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫుల్ హ్యాండ్ కటింగ్ తీసుకున్న తర్వాత మనము క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి ఈ విధంగా నేను 2 డిఫరెంట్ కలర్స్ లో ఈ క్లాత్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ మనకు క్లాత్ యొక్క మెజర్మెంట్ కావాలి కదా, ఎంత తీసుకోవాలి అనేది. ఈ ఫుల్ హ్యాండ్ ఎంతైతే తీసుకుంటామో ఇంతకి డబల్ తీసుకోవాలి. ప్రజెంట్ ఇలా ఉంది కదా, చూడండి. ఒక క్లాత్ వచ్చేసి ఈ హ్యాండ్ లెంత్ లో తీసుకోవాలి. ఇలా చూడండి, నేను వచ్చేసి ఇలా డిఫరెంట్ కలర్స్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. మీరు సింగిల్ కలర్ స్టిచ్ చేసుకోవాలి అంటే గనక ఇలా 2 హ్యాండ్స్ కి సరిపోయే క్లాత్ వచ్చేసి మనకు సింగిల్ హ్యాండ్ కు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇలా తీసుకున్నాం కదా, ఈ 2 క్లాత్స్ ని చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక సైడ్ వచ్చేసి ఈక్వల్ గా వచ్చే విధంగా ఈ క్లాత్ ని ఈ విధంగా వేసుకోవాలి. ముందుగా కటింగ్ చేసుకున్న ఈ పేపర్ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ ని ఇలా పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ ని ఇలా ఒక సైడ్ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఈ హ్యాండ్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా ఈ హ్యాండ్ యొక్క షేప్ ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని ఒక సైడ్ ఈ విధంగా హ్యాండ్ యొక్క షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక సైడ్ మాత్రం ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను తీసుకున్న ఈ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఈ విధంగా ఒక హాఫ్ లో వచ్చేసి హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకున్నాం కదా, ఇదే లెంత్ ని తీసుకుని చూడండి ఇలా మనం ఈ లెంత్ ని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. 7.5 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 7.5 ఇంచెస్ లో మనకు ఇలా హాఫ్ కి మనం తీసుకున్న లెంత్ లో హాఫ్ కి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇలా స్కేల్ తీసుకొని చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ పైన మనం హ్యాండ్ ఎక్కడి వరకు అయితే మార్కింగ్ తీసుకున్నామో అక్కడి నుంచి ఇలా పెట్టుకుని క్రాస్ గా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ పాయింట్ నుంచి ఇక్కడ కింద ఉంది కదా, ఈ పాయింట్ కి ఇలా పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, మనకు వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం షేప్ అనేది. ఇప్పుడు ఈ హ్యాండ్ ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ మిడిల్ వరకు మనం డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ లెంత్ ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం డ్రా చేసుకున్న ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి ఉండే విధంగా చూడండి ఇలా ఓకే, ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ క్రింది వైపును కూడా ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా మనం డ్రా చేసుకున్న ఈ లైన్ కి కొంచెం ఇలా డిస్టెన్స్ లో ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ లో తీసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా మనము క్లాత్ ని కటింగ్ చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న ఈ లైన్స్ మీద ఎగ్జాక్ట్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం ఈ విధంగా మనము ఈ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకు కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తాయి మనకు ఈ 2 పీసెస్ అనేవి. ఇప్పుడు రెండింటిని ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. మనం ఇప్పుడు డ్రాయింగ్ చేసుకున్నాం కదా, ఈ డ్రాయింగ్ మీద ఫస్ట్ ఈ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, ఈ షేప్ మీద ఈ 2 సైడ్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. ఇలా వేసుకొని ఈ విధంగా వేసుకొని మనం డ్రా చేసుకున్న ఈ లైన్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
విధంగా ఇక్కడి వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రఫ్ చేసుకోవాలి మనము మిడిల్కి వచ్చిన తర్వాత. చూడండి ఈ విధంగా ఇక్కడి నుంచి మనకు స్టిచ్చింగ్ అనేది ఇలా వచ్చి ఇక్కడ వచ్చేసి ఎండ్ అవుతుంది మిడిల్లో. ఈ ఎండింగ్ లో వచ్చేసి ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మనం ఈ క్లాత్ ని ఇలా రిటర్న్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా చూడండి మనకు వచ్చేసి రివర్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా వచ్చిన ఈ క్లాత్ ని మనము ఇలా ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి ఇలా ఇలా పెట్టుకొని కొంచెం ఇలా కిందికి అనుకోవాలి. ఇలా అనుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి పెన్సిల్ తో ఇలా ఒక 1/2 ఇంచ్ షేప్ మాదిరిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకొని ఈ క్లాత్ ని ఒక 1/2 ఇంచ్ వచ్చే విధంగా ఇలా పైకి, ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ వచ్చే విధంగా ఇలా పట్టుకొని ఇలా పైకి అనుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఈ విధంగా కొంచెం షేప్ చేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ ని అటు సైడ్ కి వెళ్ళే క్లాత్ అలా ఇటు సైడ్ కి వచ్చే క్లాత్ ని ఈ విధంగా పరుచుకోవాలి. ఈ విధంగా ఇలా పరుచుకొని ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ చేసుకోండి, చిన్న సైజ్ కావాలంటే చిన్నగా అయినా సరే ఈ క్లాత్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా హ్యాండ్ తో మనము ఈ రోజ్ ఫ్లవర్ షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ తో మనం ఇలా 1/2 ఇంచ్ ఉండే విధంగా ఈ ఫ్లవర్ షేప్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అనుకుంటే మనకు రౌండ్ షేప్ లకి వస్తుంది. ఈ విధంగా అనుకోవాలి హ్యాండ్ తో, అప్పుడు మనకు ఇలా రౌండ్ షేప్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మీరు దీని యొక్క లైనింగ్ అనేది తీసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ ని తీసుకొని దాని మీద మనం డిజైన్ చేసుకున్న ఈ హ్యాండ్ ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న ఈ లైనింగ్ క్లాత్ మీద దీన్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా క్రింది సైడ్ ఉంది కదా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము ఇలా ఒక నార్మల్ నీడిల్ అనేది తీసుకోవాలి. ఈ నార్మల్ నీడిల్ తీసుకొని మీరు యూజ్ చేసే బీడ్ ఏదైనా సరే ఒక బీడ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ నార్మల్ నీడిల్ తీసుకొని ఈ నార్మల్ నీడిల్ మనం స్టిచ్ చేసుకున్న ఈ రోజ్ ఫ్లవర్ ఉంది కదా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇలా కింది నుంచి ఇలా పైకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బీడ్ ఉంది కదా ఈ బీడ్ ని దీంట్లోకి వేసుకొని మళ్ళీ ఇలా లోపలికి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ బీడ్ ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఫ్లవర్ షేప్ అనేది వాష్ చేసినప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి చూడండి ఎక్కడైతే మనకి ఇక్కడ ఈ కార్నర్స్ కనిపిస్తున్నాయో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ డిఫరెంట్ కలర్ థ్రెడ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు కనిపిస్తుంది అనేసి ఇలా డిఫరెంట్ గా తీసుకుని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మనకు ఈ విధంగా వస్తుంది. ఒక సైడ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇలా కింది సైడ్ ఉంది కదా ఇటు సైడ్ కూడా మనం ఈ షేప్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది మనకు స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ అనేది వేసుకోవాలి. చూడండి మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఈ హ్యాండ్ అనేది. ఈ విధంగా మొత్తం మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ పీస్ అయితే తీసుకోవాలి. ఈ పీస్ ని మనము
ఇలా పెట్టుకొని చూడండి ఈ స్లీవ్ కి ఇలా కింది భాగాన ఇలా పెట్టుకొని స్ట్రైట్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ లెంత్ లో ఇలా ఒక క్లాత్ అయితే ఇలా స్ట్రైట్ గా తీసుకోవాలి. దీన్ని తీసుకొని మనం తీసుకున్న ఈ స్లీవ్స్ కి ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి ఇలా. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పట్టీని ఇలా ఫ్రంట్ కి తీసుకొని ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ మీదకి ఈ విధంగా పట్టీ మాదిరిగా ఫోల్డ్ చేసుకొని దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ పట్టీని అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ పట్టీ మీద మీకు నచ్చిన లేస్ కావచ్చు లేదా పైపింగ్ థ్రెడ్ యూస్ చేసే ఏదైనా సరే మీరు జాయింట్ చేసుకోవచ్చు లేదా డిజైన్ ఫ్లవర్స్ అయినా జాయింట్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే ప్రజెంట్ ఇలా లేస్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ లేస్ ని నేను చూడండి మనం స్టిచ్చింగ్ చేసాం కదా ఈ స్టిచ్చింగ్ లైన్ మీద ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టిచ్ చేసిన ఈ స్టిచ్చింగ్ లైన్ అనేది కనిపించకుండా మనకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. దానికోసం దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇదండి చాలా సింపుల్ గా అండ్ ఈజీగా మనము ఈ రోజ్ డిజైన్ స్లీవ్స్ ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.